సింగపూర్లోని పుంగోల్ జిల్లా తరహాలో అమరావతిలో నిర్మించబోయే ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్ ఏపీలోని ఇతర పట్టణ ప్రాంతాలకు మాత్రమే కాకుండా భారతదేశంలోనే ఒక మోడల్ టౌన్షిప్ గా నిలుస్తుందని రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. ఇందుకోసం ప్రపంచ బ్యాంకు నుంచి అవసరమైన మద్దతు తీసుకోవడంతో పాటు విధి విధానాల ఖరారును వేగవంతం చేయాల్సిందిగా జాయింట్ ఇంప్లిమెంటేషన్ వర్కింగ్ కమిటీని కోరారు. రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధి బృందం సింగపూర్ వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ జాయింట్ ఇంప్లిమెంటేషన్ స్టీరింగ్ కమిటీ ప్రతినిధులతో సింగపూర్లో సమావేశమైంది. ఈ సమావేశంలో మంత్రి లోకేష్ మాట్లాడుతూ, మీ మద్దతుతో అమరావతి ఆర్థిక ప్రాంతాన్ని అత్యుత్తమంగా అభివృద్ధి చేయాలని మేం కోరుకుంటున్నాం. అమరావతి ఎకనామిక్ రీజియన్ అభివృద్ధిలో ఆసక్తిగల భాగస్వాములను ఆహ్వానిస్తూ ఆర్ఎఫ్పీపై ఇప్పటికే నోటిఫికేషన్ జారీ చేశాం. అమరావతి రాజధానికి ఇప్పుడు జాతీయ చట్టబద్దత ఉంది. దీనివల్ల ఈ ప్రాంతంలో పెట్టుబడులకు ఇన్వెస్టర్లలో విశ్వాసాన్ని పెంచుతుందని అన్నారు. ఆంధ్రప్రదేశ్ నుంచి సింగపూర్ ద్వారా ఆగ్నేయ ఆసియా, తూర్పు ఆసియాల మధ్య వాణిజ్యాన్ని సులభతరం చేయడానికి గల అవకాశాలను పరిశీలించండి. సింగపూర్ తరహాలో ఆంధ్రప్రదేశ్ కూడా ఒక గ్లోబల్ ఎంఐసిఈ గమ్యస్థానంగా మారాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఆంధ్రప్రదేశ్ లో కూడా అలాంటిది ఏర్పాటు చేసేందుకు సింగపూర్ సన్టెక్ సిటీని అధ్యయనం చేస్తాం. ఆంధ్రప్రదేశ్ లో రియల్ టైమ్ గవర్నెన్స్ ని బలోపేతం చేయడానికి సింగపూర్ అనుభవాన్ని ఇక ముందు కూడా ఉపయోగించుకుంటాం. ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడి పెట్టినా పెట్టడానికి సుముఖత వ్యక్తం చేస్తున్న కంపెనీలకు సానుకూల వాతావరణం ఏర్పాటు చేస్తామని లోకేష్ అన్నారు. మన రెండు ప్రభుత్వాల నడుమ ఇప్పుడు పటిష్టంగా భాగస్వామ్యం ఏర్పడింది. ఎంఓయూలోని అంశాల అమలుపై వర్కింగ్ గ్రూపుల ద్వారా ప్రతి నెల సంప్రదింపులు జరుపుతూనే ఉన్నాయి. ఏపీ ప్రభుత్వానికి చెందిన 6 మంత్రులు 2 వారాల క్రితం సింగపూర్ ఏపీ గవర్నెన్స్ ఎక్సలెన్స్ కార్యక్రమంలో భాగంగా వారం రోజుల పాటు శిక్షణా తరగతులకు హాజరై పరిపాలనలో తమ అనుభవాలను పంచుకున్నారు. ఏపీకి చెందిన 37 మంది ప్రభుత్వ ఉపాధ్యాయులు కూడా తాజాగా శిక్షణను పూర్తి చేసుకున్నారు. వారి అనుభవాన్ని, శిక్షణలో నేర్చుకున్న అంశాలను మా విద్యా వ్యవస్థలో పొందుపరుస్తాం. గత సమావేశంలో చర్చించిన అజెండా అంశాలపై వర్కింగ్ గ్రూప్ విస్తృతంగా పనిచేసింది. ఇప్పుడు ఆ పటిష్టమైన పునాదిపై మరింత ముందుకు సాగాల్సిన సమయం ఆసన్నమైందని మంత్రి లోకేష్ చెప్పారు. ఆంధ్రప్రదేశ్లో ఇంటిగ్రేటెడ్ మోడల్ టౌన్షిప్, అమరావతి ఎకనామిక్ రీజియన్, డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్, రియల్ టైమ్ గవర్నెన్స్ పై గత నవంబర్లో సింగపూర్ ప్రభుత్వంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ఆ ఎంఓయూ పురోగతిపై ఎప్పటికప్పుడు సమీక్షించేందుకు జాయింట్ ఇంప్లిమెంటేషన్ స్టీరింగ్ కమిటీ ఏర్పాటు చేశారు. జేఐఎస్ఏ ఆమోదించిన పనులను ముందుకు నడిపించేందుకు జాయింట్ ఇంప్లిమెంటేషన్ వర్కింగ్ కమిటీని కూడా ఏర్పాటు చేశారు. వీటితో పాటు గతంలో పెండింగ్ లో ఉన్న అంశాల పురోగతిపై తాజా సమాచారం, భవిష్యత్తు కార్యాచరణ అంశాలపై సింగపూర్లో తాజాగా ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో సింగపూర్ వాణిజ్యం, పరిశ్రమలు, విదేశాంగ శాఖ మంత్రి గాన్ సియో హువాంగ్, సింగపూర్ వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ సీనియర్ డైరెక్టర్ ఫ్రాన్సిస్ చోంగ్, సింగపూర్ కోఆర్డినేషన్ ఎంటర్ప్రైజ్ డిప్యూటీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ టే లియాన్ చూ, ఎంటర్ప్రైజ్ సింగపూర్ సౌత్ ఆసియా ఎకనామిక్ డెవలప్మెంట్ డైరెక్టర్ అడ్రిటాన్, సింగపూర్ కోఆపరేషన్ ఎంటర్ప్రైజ్ మిడిల్ ఈస్ట్, నార్త్ ఆసియా డిప్యూటీ డైరెక్టర్ లిమ్ చికియా, మినిస్ట్రీ ఆఫ్ ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ డైరెక్టర్ జీన్ యీ, సింగపూర్ కోఆపరేషన్ ఎంటర్ప్రైజ్ సీనియర్ మేనేజర్ నిషా శారద, భారత హై కమిషనర్ శిల్ప కంబులే, ఎస్ జోషి, ఏపీ ప్రభుత్వం తరపున సీనియర్ ఐఏఎస్ అధికారులు దత్తి సురేంద్ర, అనంత శంకర్, పీయూష్ కుమార్, కాటంనేని భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.